ఆదిలాబాద్ జిల్లా వాసుల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరబోతుంది. రైల్వే పిట్ లైన్ పనుల ప్రారంభం కావడంతో స్వప్నం సాకారం కాబోతుంది. మరిన్ని రైళ్లు ఇక్కడ నుండి రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం లభించే ఆస్కారము కనిపిస్తోంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నో రోజులుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తున్న రైల్వే పిట్ లైన్ పనులు మొత్తానికి ప్రారంభమయ్యాయి. టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ఇటీవలే పనులు మొదలుపెట్టారు. దక్షిణ మధ్య రైల్వే 18 కోట్లతో రైల్వే పిట్ లైన్ మంజూరు చేయగా నిర్మాణ పనులకు రైల్వే శాఖ 9.97 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ పిట్ లైన్ నిర్మాణం పూర్తయితే మరికొన్ని రైళ్లు జిల్లా వాసులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ రైళ్లు మహారాష్ట్రలోని నాందేడ్లోనే ఆగుతున్నాయి. అక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నాయి. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో సర్వీసింగ్ సెంటర్ కంప్లీట్ అయితే ఎక్కువ సంఖ్యలో రైళ్లు ఆదిలాబాద్కు వస్తాయి. ఇక్కడే వాటికి మరమ్మతులు, నిర్వహణ పనులు పూర్తి చేసుకుంటాయి. ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచే బయలుదేరి వెళ్తాయి. దీంతో ఈ ప్రాంత ప్రయాణికులకు మరిన్ని కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చి రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. వివిధ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు ఇక్కడి నుంచే ప్రారంభం కానుండడంతో జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించి ఈ స్టేషన్ ఆల్ ఇండియా రైల్వే మ్యాప్లో చోటు దక్కించుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలంలో దాదాపు 600 మీటర్ల పొడవుతో సర్వీసింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ పిట్ లైన్ కు సంబంధించిన గుంతలు తవ్వి నిర్మాణ పనులు చేపడుతున్నారు. రైలు పట్టాలు వేసి 24 కోచులు నిలబడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ పట్టాలపై కోచులు నిలబెట్టి శుభ్రం చేయటం, మరమ్మతులు నిర్వహించడం వంటి పనులు చేస్తారు. దీంతో ఎక్కువ సంఖ్యలో రైళ్లు ఇక్కడి వరకు వచ్చి నిర్వహణ, మరమ్మతులు పూర్తి చేసుకుని ఆదిలాబాద్ నుంచే బయలుదేరతాయి. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్ అంటే మనకు దాదాపుగా ఈ యొక్క నిర్మాణం వల్ల మరి రాబో రోజులలో ఆదిలాబాద్ కానీ, ఇటు బలర్షక్ కానీ, నాగ్పూర్ కానీ, ఇటు నాందేడ్ నుంచి, ముత్కేడ్ నుంచి, నిజామాబాద్ నుంచి నేరుగా బాంబే వరకు కూడా రైళ్లు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాదాపు 30 నుంచి 40 రైళ్లు కూడా కొత్తగా రావడానికి ఇక్కడికి ఆస్కారం ఉంది. మరి ఫిట్ లైన్ వల్ల మరి ఇక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో ఫిట్ లైన్కి సంబంధించినటువంటి పనులతో మరి కొన్ని అంటే ఎంప్లాయ్మెంట్ కానీ, మరి కొన్ని ఇక్కడి ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యార్థం కొరకు మరి ఎన్నో రైలు మార్గాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరోవైపు పిట్ లైన్ నిర్మాణం కోసం చాలా కృషి చేశామని, అనేక సందర్భాలలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి 18 కోట్ల వ్యయంతో పిట్ లైన్ ను మంజూరు చేయడం జరిగిందని పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు చెప్పుకొచ్చారు. అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి పిట్ లైన్ కోసం విన్నవించామన్నారు. ఔరంగాబాద్కు తరలించే ప్రయత్నం జరిగినప్పటికీ ప్రధాని మోదీ చొరవతో మళ్లీ ఆదిలాబాద్కే పిట్ లైన్ తీసుకొచ్చామని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లు వస్తాయని, రైల్వే రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ ప్రాంతంలో ఫిట్ లైన్ కావాలనేది చాలా మంది కోరిక మేరకు మేము రైల్వే మంత్రి, అప్పుడు ఉన్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారిని, అదే రకంగా రైల్వే జీఎం హైదరాబాద్ కానీ వీళ్ళందరినీ మేము కలుసుకొని మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం కాబట్టి మాకు రైలు మార్గం తక్కువగా ఉన్నది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాదులో పిట్ లైన్ శాంక్షన్ చేయాలని ఆనాడు మేము కోరితే, అంటే వాస్తవంగా దాన్ని ఔరంగాబాద్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినారు. కానీ నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పర్సనల్గా పోయి రిక్వెస్ట్ చేయడం వలన ఇవాళ ఆదిలాబాద్కు 18 కోట్లతోటి పిట్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. పనులు త్వరగా చేయాలనేది మా ప్రభుత్వం నిర్ణయం కాబట్టి మేము నాయకులం వచ్చినా రాకున్నా కూడా వాళ్ళు కాంటాక్ట్లు పనులు స్టార్ట్ చేస్తారు. కాబట్టి త్వరలోనే కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ పిట్ లైన్ కూడా కిషన్ రెడ్డి తోటి మేము ఇనాగ్రేషన్ భూమి పూజ చేస్తాం. మొత్తానికైతే పనులు చకచక జరుగుతుండడంతో తొందరలోనే ఈ పిట్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.